గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం మరి ఈ ప్రాంతంలో ఇదే పట్టణంలో ఇదే మహానగరంలో రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడు ఇక్కడ స్థానికంగా ఉన్న మా సోదరులకు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా కనీస సౌకర్యాలను మెరుగైన రీతిలో ఏర్పాటు చేయాలనే ఒక ఆకాంక్షతో ఈరోజు జనాభా పెరుగుతూ ఉంది, ఈ మహానగరం పెరుగుతూ ఉంది. ఈ మహానగరం కూడా ప్రపంచ దేశాల్లోనే మరి మెరుగైన మహానగరంగా తీర్చిదిద్దాలనే ఒక ప్రయత్న భాగంలో ఇక్కడ ఉన్న క్వాలిటీ ఆఫ్ లైఫ్ పౌరులకు సంబంధించి మెరుగైన రీతిలో ఉంచాలనే ఒక ఆలోచనతోనే ఒకటి ఆలోచన చేస్తే మీరు మూసీ నది ప్రక్షాళన, రెండవది కాలుష్యం చిమ్మే పరిశ్రమలు ఈ పట్టణానికి దూరంగా ఉండే విధంగా ప్రయత్నం. కొన్ని మహానగరాలు ఉదాహరణకి ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ కోషెంట్ సంబంధించి మొన్న చూసాం ప్రత్యేకంగా. అక్కడ ఉన్న కాలుష్యంతో విద్యా సంస్థలు కానీ ఆఫీసర్లు కానీ 2 నెలల వరకు సెలవులు ఇచ్చారు. అలాంటి పరిస్థితులు ఇక్కడ రావద్దు. మరి ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకొని అనేక విధానపరమైన నిర్ణయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటా ఉన్న నేపథ్యం, దానికి తోడు జనాభా పెరుగుతూ ఉంది, వెహికల్ ట్రాఫిక్ పెరుగుతూ ఉంది, రద్దీ పెరుగుతూ ఉంది, రోడ్లు పరంగా కంజెషన్ జరగొద్దని ఇప్పుడే మనం చూసినాం. ఈరోజు మేము మొదలుపెట్టిన అనేక రోడ్లు కానీ డ్రైనేజ్లకు కానీ సంబంధించి డీకంజెషన్ చేయాలి, ట్రాఫిక్ డీకంజెషన్ చేయాలనే మా ఆలోచనలో అనేక కొత్త ప్రాజెక్టులను కూడా చేపడతా ఉన్నాం. మిగతా హైదరాబాదుకే కాదు, మిగతా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీకి సంబంధించిన చిన్న పట్టణాలు, ఈ పట్టణాల్లో కూడా మౌలిక సదుపాయాలు, త్రాగునీరు, అదేవిధంగా రోడ్లు, డ్రైనేజీలు, డంప్ యార్డులు, అక్కడ ఉంటున్న పేదవారికి, ఇల్లు లేని నిరుపేదకి ఇంద్రమ్మ ఇల్లే కానీ ఈ కమ్యూనిటీ నీడ్స్ పరంగా ఒక ఉదాహరణగా నిలబడాలి మన తెలంగాణ రాష్ట్రం అని పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు చేసి ముందుకెళ్తా ఉన్నాం. అందుకోసమే నిన్నటి వరకు జరిగిన ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా మేము ఒకటే మాట చెప్పినాం, ప్రజలు మాకు మార్పు కావాలని, మార్పు కోరి గత ప్రభుత్వం ఏమి చేయలేదు మున్సిపాలిటీస్ కనుక చేయాలని కాంక్షించిన తరుణంలో మేము మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ తెలంగాణలో ఉన్న ఇతర మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ 2 సంవత్సరాల పరంగా నిధులు కేటాయింపు చేసి అక్కడ రోడ్లు, డ్రైను, మంచినీటి సదుపాయం కానీ పూర్తి స్థాయిలో అందే విధంగా చేశాం. ఇంకా 3 సంవత్సరాల కాలహంతో పాటు రాబోయే మరొక టైంలో కూడా పెద్ద ఎత్తున మేము లక్ష్యం పెట్టుకున్నాం. 2034 అదేవిధంగా 2047 100 సంవత్సరాలు భారతదేశం స్వాతంత్రంని గురించుకొని 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలి, 2034 వరకు 1 ట్రిలియన్ ఎకానమీ చేయాలి. ఈరోజు దేశ ఆర్థిక ప్రగతిలో మనం 10% కాంట్రిబ్యూట్ చేయాలనే ఒక ఉద్దేశం, ఒక ఆలోచన, మనకున్న వనరులు, మనకున్న నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఆ తరుణంలో చాలా వరకు చేస్తూనే ఉన్నాం. ఆర్థిక వ్యవస్థను గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలం పాటు ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా అప్పులు చేసి ఆ అప్పుల పైన ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారసత్వంగా వచ్చే అప్పుల పైన ప్రిన్సిపల్ అమౌంట్ వడ్డీ భాగంతో పాటు ఇంట్రెస్ట్, మనం దీన్ని ఈరోజు డెట్ కింద చేస్తున్న సందర్భంలో 6,700 పై చిలుకు ప్రతి నెల
ఈరోజు ప్రభుత్వ ఖజానా నుంచి కేవలం బ్యాంకు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కు చెల్లిస్తూ ఉన్నాం. అదే ప్రూడెంట్గా గత ప్రభుత్వం చేసేది ఉంటే ఈ ఏదైతే అప్పుల పరంగా కడతా ఉన్నామో అది ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి తోడ్పడే విధంగా పనులు చేపట్టేవారు ఇంకా పెద్ద ఎత్తున. ఈరోజు ఆ విధంగా చేయడానికి కారకులు వచ్చి మేము ఇది చేస్తామని ప్రభుత్వంలోనే లేరు. వాళ్ళు 10 సంవత్సరాలు ఉండి చేయలేకపోయినారు. 12 సంవత్సరాలు నుంచి కేంద్ర ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. వారేం చేయలేదు ఈ రాష్ట్రానికి. మేము ఇక చేస్తామని చెప్పుకుంటూ పోతా ఉన్నారు. కానీ మేము చేసి తీరినం. పేదవారికి ఈ మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాం, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చినాం, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం. ఈరోజు మొత్తం రాష్ట్ర ప్రజానికానికి తెల్ల రేషన్ కార్డు ఉన్న మా సోదరికి ఆ కుటుంబ సభ్యులకు ఒక్క వ్యక్తికి 6 కేజీల చొప్పున సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తూ జవాబుదారితనంతో ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వస్తూనే ఉంటే కనుక ఎన్నికలు వచ్చినప్పుడు ధైర్యంగా ఓటు అడగడానికి పోతా ఉన్నాం. ప్రజలు ఆ విధమైన స్పందన చూపెడతా ఉన్నారు. మరి ఈరోజు రాబోయే కాలంలో కూడా మున్సిపాలిటీలో కార్పొరేషన్లో పెద్ద మెజారిటీతో ఈరోజు మళ్ళా ప్రజలు మాకు ఆశీర్వాదం పలుకుతారని నమ్మకంతో ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.